ఫేమస్ కావాలని బగ్గా ఆశ ఉంటే మాజీ మంత్రి మల్లన్నను ఆదర్శంగా తీసుకోవాలి. పాలమ్మాలే, పూలమ్మాలే, దండిగా పైకం వెనకేయాలి. అటు ఇంకా రాజకీయాలకు గిట్ల పోయి ఫేమస్ కావాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాను 10 మాటలు చూడాలి. అంతేగాని ఏం యూతో ఏమనుల్లా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తోటి ఫేమస్ గానికి నెరీబర్ తెగిస్తుర్రు. అందుకే మల్లో దమ్మార్చుకున్నాడు ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారు. ఆయన రీల్స్ చేస్తే సజ్జనార్ సార్కి ఏమైంది అని అనుకుంటురు కదా. అయితే ఇగో గిజ్జుడుర్రి చూస్తున్నారా ఫేమస్ గానికి ఎంత దిగజారిపోతున్నారో. నెరీ అందున ఆడపిల్ల గిట్ల చేసుడు అంటే ఏమన్నా పద్ధతేనా? అమ్మాయి అంటే ఎట్లుండాలి, ఎట్లా మెదలాలి? గిట్ల చేస్తే అందరికి ఏం మెసేజ్ పోతుంది చెప్పుర్రి. రీల్స్ చేసుకొని చెయ్యంగా ఎవరు వద్దన్నారు, కానీ ఓ పద్ధతి పాడు అన్నది ఉండాలి కదా. నెరీ ట్రాఫిక్ లో చేసుడు ఏం పద్ధతి అన్నట్టు పద్ధతి పాడువాడ. మళ్ళా చేసిన పని కూడా హవ్వా అనేటట్టు ఉన్నది. సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంది ఈ వీడియో. అందుకే గిది చూసి నెత్తి నోరు కొట్టుకుంటుర్రు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళంతా. ఇక గిదే ముచ్చట ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్ చెవుల పడేటాళ్లకు గిదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మళ్ళా క్లాస్ వీకిండు యూత్ పొల్లగాళ్లకు. ఇదేం కథ, ఇదే ముచ్చట ఫేమస్ గానికి గిట్ల చేస్తారా ఎక్కడన్నా అని అనుకుంటా ఓ దిక్కు కోపం చేసుకుంటేనే ఇంకో దిక్కు మస్తు బాధపడ్డాడు సారు. యూత్ కు గింత పిచ్చితనం ఉండొద్దన్నట్టు చెప్పుకొచ్చిండు. యూత్ అంటే నలుగురికి ఆఖరికి వచ్చేటట్టు పనులు చేయాలి, నలుగురికి ఆదర్శంగా నిలవాలి అని గట్టిగా హితోబద చేసిండు. సోషల్ మీడియా మత్తుల వడి చిత్తు కావద్దని కోరిండు. ఓ దిక్కు బుద్ధి మాట చెప్పుకుంటేనే ఇంకో పక్క గట్టిగానే అరుచుకుండు సారు. రాత్రికి రాత్రే పాపులర్ గానికే నడి రోడ్డు మీద ఈసొంటి ఎర్రేషాలు వేయొద్దు, చుట్టుపక్కల ఉన్నోళ్ళని తిప్పల పెట్టొద్దు అని గట్టిగా మందలిచ్చిండు. ఇట్లా ఇదివరకు యూత్ పొల్లగాళ్ళ షిడగతి శాతలు చూసి ఎన్ని మాటల బుద్ధి మాట చెప్పిండో లెక్కేలేదు సజ్జనార్ సార్. అయితే ట్విట్టర్ గూట్ల వీడియోలు పెట్టుకుంటే ఎన్నో మంచి మాటలు చెప్పుకొచ్చిండు, కానీ మారుడన్న ముచ్చటే లేదు. ఆయన చెప్తే ఇన్ననోళ్ళను షడంగా చూడాలి అన్నారు పెద్దలు. ఈసొంటోళ్ళను చూసుకుంటా పోవుడు తప్ప చేసేది ఏం లేదు. అధికారులు కూడా అదే పని చేస్తుర్రు ఈ నడుమ. అందుకే ఈగింత రెచ్చిపోతుర్రు యూత్. మరి దీనికి విరుగుడు ఉన్నదో లేదో చూడాలే.